హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లావణ్య కిషోర్. ఈరోజు మా ఇంట్లో స్పెషల్ వచ్చేసి టొమాటో రైస్. ఇంట్లో కూరగాయలు ఏం లేనప్పుడు ఇలా టొమాటో రైస్ ట్రై చేయండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. దీన్ని డైరెక్ట్ అయినా తినొచ్చు, లేకపోతే రైతాతో అయినా సర్వ్ చేసుకొని తినొచ్చు. సో ఇప్పుడైతే టొమాటో రైస్ ఎలా చేసుకోవాలో చూద్దాము. ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద ఒక కుక్కర్ పెట్టేసేయండి. కుక్కర్ బాగా హీట్ అయిన తర్వాత ఇందులోనే 3 పావుల ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మన బిర్యానీ స్పైసెస్ ఉంటాయి కదా, అవన్నీ యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇందులోనే 1 స్పూన్ జీరా వేసి వీటన్నిటిని ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ ఇందులోనే 4 పచ్చిమిరపకాయలు, అలాగే ఒక మీడియం సైజ్ ఆనియన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఆయిల్లో వేసుకోవాలి. అలాగే ఇందులో 2 రెబ్బల కరివేపాకు కూడా వేసుకొని ఆనియన్స్ లైట్ బ్రౌన్ కలర్లో వచ్చేంత వరకు ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. ఇలా ఆనియన్స్ ఆయిల్లో బాగా ఉడికిన తర్వాత ఇందులోనే 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, చిటికెడు పసుపు వేసుకొని తాలింపు మాడిపోకుండా ఇలా గెరిటతో తిప్పుకుంటూ అల్లం పచ్చివాసన పోయేంత వరకు ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. ఇలా అల్లం పచ్చివాసన పోయాక 5 మీడియం సైజ్ టొమాటోస్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. టొమాటోస్ తొందరగా కొంచెం జ్యూసీగా ఉడకడం కోసము పైన కొంచెం సాల్ట్ని స్ప్రింకిల్ చేసుకొని ఒక 10 మినిట్స్ వరకు కుక్ చేసుకోవాలి. చూసారు కదా, ఇప్పుడు టొమాటోస్ అన్నీ బాగా ఉడికిపోయాయి, మంచి గ్రేవీ ఫామ్లోకి వచ్చేసాయి కదా. ఇప్పుడు ఇందులోనే 1 స్పూన్ కారము, నేను ఇక్కడ 1/2 స్పూను కాశ్మీరీ చిల్లీ పౌడర్ కూడా యూస్ చేస్తున్నాను. ఎందుకంటే అది కారం తక్కువగా ఉంటుంది, కలర్ ఎక్కువగా ఉంటుంది. అండ్ అలాగే 1 స్పూన్ ధనియా పౌడరు, 1 స్పూన్ జీరా పౌడర్ కూడా యూస్ చేస్తున్నాను. ఇవన్నీ మంచిగా కలిసేలాగా గరిటెతో తిప్పుకుంటూ ఆయిల్ పైకి తేలేంత వరకు బాగా ఉడికించుకోవాలి. ఇలా ఆయిల్ పైకి తేలిన తర్వాత నేను ఇక్కడ అర్ధగంట సేపు నానబెట్టి పెట్టుకున్న రైస్ని తీసుకుంటున్నాను. నేనైతే ఇక్కడ బిర్యానీ రైస్ని యూస్ చేస్తున్నాను. కావాలంటే మీరు నార్మల్ రైస్ అయినా యూస్ చేయొచ్చు. ఇక్కడ నేను 1 గ్లాస్ రైస్ తీసుకున్నాను అనమాట. సో 1 గ్లాస్ రైస్కి 2 గ్లాసెస్ వాటర్ తీసుకుంటున్నాను. కరెక్ట్గా 2 గ్లాసెస్ అని కాదు, కొంచెం తక్కువ తీసుకున్నా పర్లేదు. బిర్యానీ రైస్ కాబట్టి కొంచెం వాటర్ తక్కువనే పడుతుంది. కానీ మనం నార్మల్ రైస్ యూస్ చేసే మాత్రం కరెక్ట్గా ఇప్పుడు 1 గ్లాస్ రైస్ తీసుకుంటే 2 గ్లాసెస్ కరెక్ట్గా వాటర్ తీసుకోవాలన్నమాట. ఇప్పుడు ఇందులోనే కొంచెం కొత్తిమీర వేసేసి మనం సాల్ట్ని అడ్జస్ట్ చేసుకొని కుక్కర్ మూత పెట్టేసి 5 విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి. ఆఫ్టర్ 5 విజిల్స్ నాకు రైస్ అయితే ఇలా కుక్ అయిపోయింది. యాక్చువల్గా అయితే 6 విజిల్స్కి అయితే పర్ఫెక్ట్గా రైస్ ఇలా వాటర్ కూడా కనిపించకుండా కుక్ అయిపోతుంది అనమాట. బట్ నేను ఇక్కడ 5 విజిల్సే ఎందుకు కుక్ చేసుకున్నానంటే ఒక్కోసారి మనం హై ఫ్లేమ్ మీద కుక్ చేసాం కాబట్టి త్వరగా అడుగంటుకుంటుంది. సో అందుకే నేను 5 విజిల్స్ వచ్చాక స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక 5 మినిట్స్ గ్యాస్ సిమ్లో పెట్టుకొని కుక్ చేసుకుంటాను. ఆఫ్టర్ 5 మినిట్స్ తర్వాత చూడండి, ఇప్పుడు మనకి రైస్ అయితే పర్ఫెక్ట్గా కుక్ అయిపోయింది. సో ఇప్పుడు మన టొమాటో రైస్ అయితే రెడీ అనమాట. ఫస్ట్ టైం నా ఛానల్ని చూసిన వారు ఎవరైనా ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేసి కామెంట్ పెట్టేసేయండి.